ప్రజా నాట్య మండలిలో ఉండి మామూలుగా నక్సల్స్ దాంట్లో కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన గారు కళని కానీ కళా తత్వాన్ని కానీ పోషించడంలో బాగా ఉన్నారు. కాబట్టి ఆయన పేరున ఈ గద్దర్ అవార్డ్స్ పెట్టడం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత, నంది అవార్డ్స్ పోయిన తర్వాత ఈ గద్దర్ అవార్డ్స్ పెట్టడం వల్ల కళామతాలని పోషించినట్టు చేసింది ప్రభుత్వం. కాబట్టి మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలలో కానీ ఆయన పేరు ఉన్నది. కాబట్టి ఇతర రాష్ట్రాలలో కూడా పెట్టినా కానీ ఓ గద్దర్ అనేది ఆయన పేరు కాకుండా ఆయనకు ఒక అక్షరం పేరు గద్దర్ అని పెట్టారు. కాబట్టి గద్దర్ అనే దాని మీద మంచిగా ప్రపోజల్ ఉంటుంది. అవార్డ్స్ కూడా ప్రకటించవచ్చు, జాతీయ అవార్డు కూడా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కానీ చేసే వాళ్ళ ప్రభుత్వాల తత్వాన్ని బట్టి ఉంటుంది. మన కాడ ఇచ్చినందుకు మంచిగానే గద్దర్ అవార్డు అనేది కొంతమంది ప్రముఖులు మాట్లాడారు. ఆర్ నారాయణమూర్తి గారు కానీ, నాగార్జున గారు కానీ, ఇది మన స్టేట్ లోనే కాకుండా అన్ని స్టేట్ లో కూడా వాళ్ళ స్టేట్ కి సంబంధించిన అవార్డ్స్ పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మీరేమంటారు? 100% మేము మామూలుగా మామూలు వ్యక్తులం, సామాన్యులం. కాబట్టి మేము 100కి 200% మంచిదే అంటాం. వాళ్ళు మాట్లాడడం కూడా మంచిగా ఉంది. కాబట్టి గద్దర్ కానీ, నారాయణమూర్తి గారు కూడా ఆయన పెద్ద సినీ డైరెక్షన్లో కానీ, మామూలుగా సామాజిక సేవ చేయడంలో కానీ, ఎలానో కానీ ఆయన మాట్లాడిందంటే అది 100% జరగాల్సింది ఉంటుంది. కాబట్టి ఆయనకి అంటే ఈ ఫిలిం అవార్డ్స్ అనేవి మరి అన్ని స్టేట్స్ కి తెలిసే విధంగా తయారవుతుంది అంటారా ఫ్యూచర్ లో? అంటే గద్దర్ అవార్డ్స్ అనేది ఓన్లీ తెలంగాణకే పరిమితం కాకుండా అన్ని స్టేట్లకు కూడా పరిచయం అవుతుంది అంటారా? మన ప్రభుత్వం చేసే దాని ప్రచారాన్ని బట్టి, అవార్డ్స్ విలువను బట్టి చేసేది అన్ని రాష్ట్రాల్లో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రచారం కూడా వచ్చే సంవత్సరం కానీ ఇంకా ముందు వచ్చే ప్రభుత్వాలు కానీ వాటి వల్ల అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రచారం చేస్తారు. కాబట్టి వచ్చే అన్ని రాష్ట్రాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఆ ప్రభుత్వాలను బట్టి అక్కడ కూడా ఉంటారు. కాబట్టి ఆ కళాకారులు ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరు మీద కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి మామూలుగా జాతీయ నాయకులలో వేరే ఉంటుంది, ఉంటాయి. కాబట్టి ప్రాంతీయ ఉంది కాబట్టి